క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క దినం మనం దేవుని యొక్క పాదాల దగ్గర గడపడానికి ప్రభువు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని మనము స్తుతించబద్దులమై ఉంటున్నాం. ప్రియులారా, మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క ఉచితమైన మహాకృప అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుణ్ణి కీర్తించబద్దులమై ఉంటున్నాం. మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వర్తమానంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయాన్ని మనము చివరి వచ్చిన వరకు ఆ విషయాలు జ్ఞాపకం చేసుకొని ముగించడం జరిగింది. 666 అనే ముద్రను గురించినటువంటి విషయాలు, దాన్ని లెక్కించడం, ఎలా లెక్కించడం, అందులో ఉన్నటువంటి మరి రహస్యము ఏంటో ఆ విషయాలు గత వర్తమానంలో మనం ధ్యానం చేయటం జరిగింది. ఈరోజు మనం 14వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు మీ బైబిల్ తెరిచి గమనించాలి అని ప్రభునామలో మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణేలు వాయించుచున్న వైండికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనిందీలు. చిన్న ప్రార్థన చేసి మాటలు ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, మేము నీ మాటలు వినడం కొరకై మాకు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలను, వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఈ సమయం మాకు దీవెనకరంగా దయచేయండి. లేఖనాల్లో మా కొరకు రాసి ఉంచిన మర్మయుక్తమైన సంగతులు మీ ఆత్మ ద్వారా బయలుపరిచి మేము వాటిలో నుండి అనేక సత్యాలు నేర్చుకుంటూ మేము మేలు పొందినట్లుగా సహాయం చేయమని, వాక్యాన్ని వింటున్న బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించుమని యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఒకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మనము ఈ 14వ అధ్యాయము మొదటి 5 వచనాలు వాక్యములో నుండి చదువుకోవటం జరిగింది. ఈ 14వ అధ్యాయంలో 20 వచనాలు ఉన్నాయి. అధ్యాయం అంతా కూడా దీన్ని 3 భాగాలుగా మనం ధ్యానం చేయొచ్చు. మొదటి 5 వచనాలు పరలోక దర్శనము. మొదటి 5 వచనాలు పరలోక దర్శనాన్ని గురించిన వివరాలు. 6 నుండి 13 వచనాలు పరలోక ప్రసంగాన్ని గురించిన వివరాలు. పరలోకము నుండి ఒక వర్తమానం వచ్చింది. ఆ పరలోక ప్రసంగానికి సంబంధించిన విషయాలు 6 నుండి 13 వచనాలు. 14 నుండి 20 వచనాలు భూలోక కోతకాలము. భూలోక కోతకాలము అంటే భూమి మీద పైరు పండింది, కోత కోయమని కొడవలి భూమి మీదకి వేయడం జరిగింది. అంటే పాపం పండినప్పుడు దేవుడు ఏ విధంగా తీర్పుని విధిస్తాడో అది కోతతో పోల్చబడి ఉన్నది కనుక భూలోక కోతకాలము అన్నారు. మొదటి 5 వచనాలు పరలోక దర్శనము, 6 నుండి 13 వచనాలు పరలోక ప్రసంగము, 14 నుండి 20 వచనాలు భూలోక కోతకాలము.
అయితే ఈరోజు మనం మొదటి 5 వచనాలు చదువుకున్నాం కనుక వాటి వరకు మనం ధ్యానం చేద్దాం. ఈ మొదటి 5 వచనాల్లో 3 విషయాలు ముఖ్యంగా ప్రస్తావించబడ్డాయి. మనం ఒకవేళ దేవుణ్ణి కనుక అడగవలసి వస్తే ఈ 5 వచనాలు చదివిన తర్వాత 3 విషయాలను బట్టి దేవుణ్ణి మనం ప్రార్థించవలసిన వారం. మొట్టమొదటిది, విజయాన్ని చూచేలా మా కన్నులు తెరవమని మనం దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే పరలోకములో ఒక అద్భుతమైన విజయ వీరుడు ఉన్నాడు. ఆయన విజయాన్ని పొందినవాడిగా ఉన్నాడు. అది మనం చూసినప్పుడు మన జీవితంలో గొప్ప ఆదరణ, ధైర్యం కలుగుతుంది కనుక విజయాన్ని చూచే కన్నులు తెరవమని దేవుణ్ణి మనం అడగవలసిన వారమై ఉంటున్నాం. రెండవది, పరలోకములో స్తుతి ఆరాధన జరుగుతుంది కనుక స్తుతి యొక్క విలువను చూచేలా మా కన్నులు తెరవమని మన దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాం. మూడవది, శీలం యొక్క ప్రాముఖ్యతను చూచే కన్నులు తెరవమని దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాం. అంటే ఇక్కడ కొంతమంది తమ యొక్క వ్యక్తిత్వాన్ని, తమ శీలాన్ని కాపాడుకున్నటువంటి వారిని మనం గమనిస్తాం. దాని యొక్క ప్రాముఖ్యతను, శీలమును కాపాడుకొనుటలో ఉన్న ప్రాముఖ్యతను చూచున్నట్లుగా మా కన్నులు తెరవమని మనం దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాం. మొట్టమొదటిగా మొదటి వచనంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం, నిశ్చయమైనటువంటి విజయాన్ని చూచేలా మా కన్నులు తెరవాలని మనం దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాం. మనం అంతకుముందు 13వ అధ్యాయాన్ని ధ్యానం చేసినప్పుడు 13వ అధ్యాయం అంతా భూమి మీద జరిగేటువంటి సంఘటనలు, భయానకమైనటువంటి వాతావరణాన్ని చూపిస్తూ ఉన్నట్టుగా గతసారి మనం చదువుతూ వచ్చాం. ఈ విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. 13వ అధ్యాయంలో మరి సముద్రములో నుండి వస్తున్న ఒక క్రూర మృగం భూమి మీదకి రావడం, భూమి మీద పరిపాలన చేయడం, ఇవన్నీ మనం గమనించాం. ఆ క్రూర మృగానికి అధికారం ఇవ్వబడ్డం, భూజనులందరూ కూడా దాని వెంట వెళుచు దాన్ని పొగడడం మనం గమనిస్తూ వచ్చాం. తర్వాత రెండవ క్రూర మృగం అది భూమిలో నుండి పైకి రావడం అనేది గమనించాం. దానికి కూడా అధికారం ఇవ్వమన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. తర్వాత 666 ముద్ర లేని వారిని బాధ పెట్టడం అనే విషయాన్ని కూడా మనం గత వర్తమానాల్లో 13వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. కనుక 13వ అధ్యాయం అంతా కూడా భూమి మీద ఒక భయానకమైనటువంటి వాతావరణం అలుముకొని ఉండడం 13వ అధ్యాయం అంతా కూడా వివరిస్తూ ఉన్నది. యోహాను దర్శనములో రాబోతున్నటువంటి కాలములో భూమి మీద ఎటువంటి సంఘటనలు జరగబోతూ ఉంటున్నాయో వాటిని గమనించి యోహాను కూడా ఒక రకంగా భయానకమైనటువంటి వాతావరణంలో లీనమైపోయినట్లుగా 13వ అధ్యాయం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ ప్రకటన గ్రంథంలో యోహానికి కేవలం ఒక కళలాగా రావడం మాత్రమే కాదు, దేవుడు భవిష్యత్తులోనికి యోహాన్ని తీసుకొని వెళ్ళాడు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు ఒకవేళ 2020 ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతుందో వాటిని కన్నులారా చూచున్నట్లుగా యోహానుని భవిష్యత్తులోనికి అప్పుడే తీసుకొని వెళ్ళి ఆయన అవన్నీ చూపించాడు. దీనికి ముందు, ఇంకా ముందున్న కాలంలో జరగబోయే సంఘటనలు, సంఘం ఎత్తబడ్డం, భూమి మీద శ్రమల కాలం, ఈ శ్రమల కాలంలో ఉగ్రత పాత్రలు కొమ్మరింపబడ్డం, బోరులు ఓదడం, ముద్రలు విప్పబడ్డం, ఒక రకమైనటువంటి భయానకమైన వాతావరణం, ఇదంతా దగ్గరుండి తాను కూడా అందులో లీనమైపోయి తాను కన్నులారా చూసినటువంటి సంఘటనల్ని యోహాను రాసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి యోహాను 13వ అధ్యాయంలో ఒక భయానకమైనటువంటి పరిస్థితిని భూమి మీద తాను కన్నులారా చూచి 13వ అధ్యాయం అంతా రాసినప్పుడు ఒకవేళ యోహాను యొక్క గుండె తట కొట్టుకున్నటువంటి శబ్దం తనకు వినబడి ఉంటుంది. కాబట్టి తన గుండె చప్పుడు తాను వినుంటాడు, తాను గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో గమనించి ఉంటాడు. ఆ భయానకమైన వాతావరణంలో తాను కూడా లీనమైపోయిన వాడిగా కనబడతా ఉన్నాడు. ఇది 13వ అధ్యాయంలో జరిగిన విషయం. ఇప్పుడు 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ భూమి మీద ఉన్న ఈ వాతావరణం నుండి ఒక్కసారిగా యోహాను యొక్క కన్నులు పరలోకపు వాతావరణం వైపు త్రిప్పబడ్డాయి. ఇప్పుడు యోహాను ఈ భూమి మీద జరుగుతున్నటువంటి విషయాల్ని ఇప్పటివరకు చూసి అందులో లీనమైపోయిన యోహాను ఒక్కసారిగా తన కన్నులు ఆకాశం వైపు, పరలోకం వైపు తాను తెరిచి చూచినట్లుగా మనం గమనిస్తాం. 14వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మరియు నేను చూడగా
ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను మరియు నేను చూడగా అని 14వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభమైంది. అప్పటి వరకు ఏం చూశాడు? భూమి మీద జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి విషయాలు చూశాడు. ఇప్పుడు ఏం చూస్తూ ఉన్నాడు? 14వ అధ్యాయంలో ఆయన పరలోకాన్ని చూస్తూ ఉన్నాడు. పరలోకములో జరుగుతున్న విషయాల్ని అతడు చూస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. పరలోకమును గురించి ధ్యానించినప్పుడు భూమి మీద మనం ఎదుర్కొనే ఎటువంటి ఇబ్బందిలోనైనా మనకు ఆదరణ, నెమ్మది అనేది దొరుకుతాయని ఈ సన్నివేశం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. యోహాను ఎప్పుడైతే 13వ అధ్యాయంలో ఆ భయానక వాతావరణాన్ని చూసి తాను కూడా భయస్థుడిగా మారిపోయాడో, అప్పుడు దేవుడు యోహాను యొక్క కన్నులు పరలోకం వైపు త్రిప్పాడు. ఎప్పుడైతే యోహాను పరలోకం వైపు చూడడం మొదలుపెట్టాడో ఒక ప్రశాంతమైన వాతావరణం, నెమ్మది, తన గుండె వేగము తగ్గింది, తాను నెమ్మదిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. తన ముఖములో భయానకమైనటువంటి ఆ వాతావరణం తొలగిపోయి ఒక రకమైనటువంటి నిమ్మళము, ప్రశాంతత యోహాని యొక్క ముఖములో మరి వెలిసినట్లుగా మనం ఈ సన్నివేశాల ద్వారా అర్థం చేసుకుంటున్నాం. మనం కూడా ఈ భూమి మీద మన చుట్టూ చాలా రకాలైనటువంటి పరిస్థితులు మనం నేటి దినాల్లో కూడా గమనిస్తూ ఉంటున్నాం. కనుక యుద్ధ వాతావరణం, ఆ తర్వాత వరదలు, ఆ తర్వాత తుఫానులు పొంచి ఉండడం, ఆ తర్వాత రకరకాల వ్యాధులు, ఇప్పుడున్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు, ఇవన్నీ కూడా లోకాన్ని పొంచి ఉన్నప్పుడు, ఈ వాతావరణ పరిస్థితులన్నీ గమనిస్తూ ఉంటున్నప్పుడు మనం కూడా ఒక రకమైన భయానకమైన పరిస్థితిని మనం కూడా ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరిగిద్దో అర్థం కాని పరిస్థితుల్లో మనము ఇప్పుడున్నాం. బైబిల్ కూడా అదే చెప్తుంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు అనేటువంటి మాటని బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక్కసారి పరలోకం వైపు కనుక తేరి చూడగలిగితే, పరలోకాన్ని గురించి కనుక ఆలోచించగలిగితే మనకు గొప్ప ఆదరణ, నెమ్మది అనేది దొరుకుతాయని మరి బైబిల్ ద్వారా మనం హెచ్చరింపబడతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. కాబట్టి ఇప్పుడు మనం అనేక రకాల క్లిష్ట పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటున్నాం. అన్ని విధాలుగా కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడడం, అనారోగ్య పరిస్థితులు చుట్టుముట్టడం, అసమాధానకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవడం, యుద్ధ వాతావరణం పొంచి ఉండడం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఇప్పుడు మనం ఒక రకమైన భయానక వాతావరణంలో ఉన్నాం. కానీ మన కొరకు ప్రత్యక్షము కాబోయే మహిమను గురించి మనం కొరకు ఒకసారి ఆలోచన చేస్తే అపోస్తుడైన పౌలు అంటాడు కదా, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. అపోస్తుడైనటువంటి పౌలు తాను యేసు ప్రభు నమ్ముకొని సువార్త ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో రకాల శ్రమలు తాను ఎదుర్కొన్నట్టుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో తానే స్వయంగా ఇలా చెప్తూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి మనం గమనిస్తూ ఉంటే 23 నుండి కూడా చూస్తూ ఉంటే ఆ మధ్యలో, ఆ వచనం మధ్యలో నేను చదువుతున్నాను. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలని ఆపదల్లోనూ ఉంటిని, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకముగా ఉన్నవి. ప్రియులారా, నేటి దినాల్లో దేవుని పిల్లలు అయ్యుండి కూడా చిన్న చిన్న శ్రమలు ఎదురవుతూ ఉంటే తట్టుకోలేని వారిగా, మరి సున్నిత మనస్కులుగా మారిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ పౌలు జీవితాన్ని చూస్తూ ఉంటే
రాళ్ళతో కొట్టబడ్డాడు, ఆ తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు, ఆ తర్వాత సముద్రములో ఆపదలు ఎదుర్కొన్నాడు, ఓడ పగిలి సముద్రములో గడిపిన సందర్భాలు ఉన్నాయి, చెక్క మీద పడి. ఆ తర్వాత ఆకలి దప్పులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి, కపట సహోదరుల వలన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి అన్నాడు. ఇందులో మనకి ఏ ఒక్కటి ఎదురైనా మనము త్వరగా చలించిపోయి బ్రతుకు మీద విరక్తిని మనం కనపరుస్తూ ఉంటాం. నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని ప్రశ్నిస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకా బ్రతకడం కంటే చావటం మేలు అనేటువంటి మాటల్ని మన నోటి వెంట తరచుగా వాడుతూ ఉంటాం. కానీ పౌలు ఇన్ని శ్రమలు పడి కూడా ఆయన ఎలాగా ధైర్యంగా ఉండగలిగాడు ఈ పరిస్థితులన్నింటిలో కూడా? కారణం ఏంటి అంటే ఆయన రాబోతున్నటువంటి మహిమను గురించి ఆలోచించాడు. తను ఎదుర్కోబోయేటువంటి ప్రభువుని గురించి, తను పొందబోయేటువంటి పరలోక రాజ్యాన్ని గురించి, అక్కడ ప్రభు ఇచ్చేటువంటి బహుమానాలు, జీతాలు, కిరీటమును గురించి, ఆ స్వాస్థ్యమును గురించి పౌలు యొక్క దృక్పథం అంతా పరలోక సంబంధమైన విషయాల మీద ఉన్నది కనుక ఈ లోక సంబంధమైన శ్రమలు ఏవి కూడా తన కృంగదీయలేకపోయినాయి. అందుకనే రోమపత్రికలో స్వయంగా తానే 8:18 చెప్పాడు కదా, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు అని. కాబట్టి దేవుని బిడ్డవై ఉండి నీవెవరైనా సరే ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నావు అని అంటే దానికి అదరొద్దు, బెదరొద్దు. రాబోతున్న మహిమను గురించి ఆలోచించు, అక్కడ ప్రభు నీకు ఇవ్వబోతున్న బహుమానాల గురించి ఆలోచించు, పరలోక స్వాస్థ్యాన్ని గురించి ఆలోచించు, నీకు నెమ్మది దొరుకుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవుని పిలుపుని విని తన స్వంత దేశం ఊరు అనేటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆ కల్దీల దేశం ఊరు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆయన ప్రయాణమై ఆయన మరి కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి కానాను దేశానికి వచ్చాడు. కానాను దేశానికి వచ్చిన తర్వాత అబ్రహాము ఒక చోట నెమ్మదిగా లేడు. తాను కరువు వచ్చిన దినాల్లో ఐగుప్తుకు వెళ్లాల్సి వచ్చింది, ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఒక యాత్రికుడిగా, పరదేశిగా గుడారాల్లో నివసిస్తూ తను బ్రతికినంత కాలం ఇటు అటు సంచరించాల్సి వచ్చింది. అయితే అబ్రహాము వాటన్నిటినీ మనసులో పెట్టుకొని తాను దేవుని దగ్గర వేస్తపోయినట్లుగా మనకేమీ అటువంటివి బైబిల్ ఎక్కడ కనబడం. ఎందుకని అబ్రహాము ఒక యాత్రికుడు, ఒక పరదేశిగా సంచరించినా సరే తను ఎందుకు నెమ్మదిగా ఉండగలిగాడు? రహస్యం ఏంటి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇలా చెప్పాడు, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే అబ్రహాము యొక్క దృష్టి అంతా కూడా పరలోక పట్టణం మీద ఉన్నది కనుక అబ్రహాము ఈ లోకంలో ఎదుర్కొన్నటువంటి వాటిని బట్టి చెల్లించలేదు. అలాగనే మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో భూమి మీద ఉన్నటువంటి భయంకరమైన వాతావరణాన్ని గురించి ఆలోచించాం. 14వ అధ్యాయంలో ఒకసారిగా యోహాను యొక్క కన్నులు పరలోకం మీద ఎప్పుడైతే తిప్పబడ్డాయో అప్పుడు నెమ్మదిని పొందినట్లుగా పరలోకాన్ని గురించి మనం తలంచినప్పుడు మన జీవితంలో గొప్ప నెమ్మది, ఆదరణ అనేవి దొరుకుతాయని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నాం. అపోస్తుడైన పౌలు జీవితంలో అటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మరి విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాము జీవితంలో అటువంటి పరిస్థితులు అబ్రహాము ఎదుర్కొన్నాడు. ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి ఎలీషాను గురించిన విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. వాడు ఉదయాన్నే బయటికి వెళ్ళాడు, ఊరు వెలుపలికి వెళ్ళాడు. వాడు ఊరు చుట్టూ కూడా సిరియా సైన్యం ముట్టడించి ఉండడం గమనించాడు. వారు ఖచ్చితంగా ఎలీషా కోసం వచ్చారు. ఎలీషాని ఆ పనివాడిని పట్టుకెళ్ళిపోయి రాజుకు అప్పగించి శిక్ష విధిస్తారన్న విషయాన్ని ఆ పనివాడు అర్థం చేసుకొని పరుగున ఎలీషా దగ్గరకు వచ్చి దైవజనుడైన ఎలీషాతో తాను భయపడుతూ తాను ఆతృతగా చెప్పాడు కదా, శత్రు సైన్యం మనల్ని చుట్టుముట్టారు అని. ఈ మాట విన్నప్పుడు ఎలీషా కంగారు పడలేదు. వెంటనే ప్రార్థన చేశాడు దేవునికి. ఏమన్నాడంటే, ప్రభువా వీడు చూచున్నట్లుగా దయచేసి వీని కండ్లను తెరవమని ప్రార్థన చేశాడు. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16, 17 వచనాలు. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము
అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. కాబట్టి ఈ మాటలు గమనిస్తూ ఉంటున్నప్పుడు కేవలం భూ సంబంధమైన విషయాలు చూచే కన్నులు మాత్రమే అతనికి ఉన్నప్పుడు అతడు భయపడినట్టుగా మనం గమనిస్తాం. ఎప్పుడైతే మనోనేత్రాలు తెరవబడి పరలోక సైన్యం, పరలోకపు వస్తువులు, పరలోకపు విషయాలు తను చూడగలిగాడో అప్పుడు అతనిలో గొప్ప ధైర్యం కలిగింది. కనుక ఎలీషా ప్రార్థన ఏంటి? ప్రభువా, వీడు చూచినట్లు వీని కన్నులు తెరవమని. ఇప్పుడు అలాంటి నేత్రాలే యోహాను కూడా కలిగి ఈ భూలోకం నుండి ఒక్కసారిగా పరలోకం వైపు తన కన్నులు త్రిప్పబడినప్పుడు గొప్ప నెమ్మది యోహాను కూడా పొందినట్లుగా మనం గమనిస్తాం. మనము లూకా సువార్తలో 21వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు ఆయన రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఎలా ఉంటాయో చెప్పాడు. అందులో 2000 సంవత్సరాల క్రితమే ఇప్పుడు జరగబోయేటువంటి విషయాలు ఏమేమి మనం ఎదుర్కొంటున్నామో, ఇంకేమి ఎదుర్కోబోతున్నామో వాటన్నిటినీ ఆనాడే తన శిష్యులతో యేసు ప్రభువారు పంచుకున్నారు. లూకా సువార్త 21వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పాడు. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేచునని, భూకంపములు, తెగుళ్ళంటే వైరస్లు, కరువులు, ఆకాశం నుండి మహాభయోత్పాతములు అంటే ఆస్ట్రాయిడ్స్ భూమి మీద పడడం, భూమి వైపు అవి దూసుకొని రావడం, తర్వాత గొప్ప సూచనలు, ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పి తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత తన శిష్యులతో ఆయన అన్న మాట ఏంటంటే 28వ వచనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 28. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి. అంటే ఇవి జరుగుతున్నప్పుడు బిక్కుమంట మీరు భయపడాల్సిన పని లేదు. మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. కాబట్టి ఇప్పుడు మనం వాటిని చూస్తూ ఉంటున్నప్పుడు, ఇటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉంటున్నప్పుడు భయపడడం కొరకు దేవుడు ఇవి చెప్పలేదు. మనం ధైర్యం తెచ్చుకొని మన కన్నులు పైకెత్తి మన విడుదల సమీపించింది, ప్రభు రాకడ సమీపించింది అనే విషయాన్ని మనం గమనించాలి అని మరి యేసు ప్రభువారు తన శిష్యులతో ముందుగా చెప్పడం అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే 13వ అధ్యాయంలో ఒక భయంకరమైన వాతావరణం అలుముకుంది. 14వ అధ్యాయంలో ఎప్పుడైతే పరలోకాన్ని గురించి యోహాను ఆలోచించి తన కన్నులు పరలోకం వైపు త్రిప్పాడో అప్పుడు యోహానికి గొప్ప నెమ్మది ఎలా కలిగిందో మనం కూడా ఇప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితులన్నిటిలో కూడా మనకు ఆదరణ కలగాలి అంటే మనం పొందబోయే మహిమను గురించి, ఎదుర్కోబోయే ప్రభువుని గురించి, మనం చేరుకోబోయే ఆయన రాజ్యాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే కనుక మనకు కూడా గొప్ప నెమ్మది కలుగుతుంది. మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తూ ఉంటే, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండేను అనేటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండేను. ఇక్కడ గొర్రె పిల్ల అంటే ఎవరు? ఇది ఒక అలంకారిక భాషగా చెప్పబడింది. గొర్రె పిల్ల అంటే మనం ఎరుగుదాం, బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభుని గురించి అన్నాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని. కాబట్టి ఇక్కడ ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారు గొర్రెపిల్లగా అనేక సార్లు ప్రస్తావించబడ్డారు. మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే వధింపబడినట్లుండిన గొర్రెపిల్లగా యేసు ప్రభువారు కనబడతా ఉన్నారు. ఆయన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏమేం కలిగి ఉన్నాడు? ఆ గొర్రెపిల్ల ఎలా ఉన్నది అంటే 7 కొమ్ములు 7 కన్నులు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల 7 కొమ్ములు 7 కన్నులు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. 7 కొమ్ములు అంటేనేమో కొమ్ము బలానికి సాదృశ్యం. 7 కొమ్ములు సంపూర్ణ బలం. 7 అనేది సంపూర్ణ సంఖ్య. ఆయన సంపూర్ణంగా బలవంతుడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉన్నది కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అన్నప్పుడు బలవంతుడైన దేవుడు అనే మాట కూడా వాడాడు. ఏంటి ఆయన బలం అంటే మరణమును కూడా గెలిచి తిరిగి లేచాడు ఆయన. కనుక ఈ లోకంలో ఎంతోమంది రాజ్యాలు జయించిన వారు గతించిపోయారు, కానీ మరణమును గెలిచి మరణమాని ముల్లెక్కడ, పాతాళమని విజయం ఎక్కడ అని మరణాన్ని ఓడించి మరణపు ముళ్ళుని విరిచి
తిరిగి లేచిన విజయ వీరుడు. ఆయన 7 కొమ్ములు కలిగిన వాడు, సంపూర్ణ బలము కలిగిన వాడు. తర్వాత 7 కన్నులు అంటే సంపూర్ణ జ్ఞానము. కన్ను అనేది జ్ఞానానికి పోలికగా ఉన్నది. బైబిల్లో కన్ను జ్ఞానానికి పోల్చబడింది. కాబట్టి 7 కన్నులు అంటే సంపూర్ణ జ్ఞానం. సంపూర్ణ జ్ఞానము కలిగి, సంపూర్ణ బలము కలిగి, మన పాప పరిహారార్థమై వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఇప్పుడు యోహాను చూస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలో ముద్రలు విప్పుచున్న గొర్రెపిల్లను మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు ఎవరు కూడా ముద్రలు విప్పడానికి తగినవాడు భూమి మీద కానీ ఆకాశం మందు కానీ ఇంకెక్కడ లేడు. ఇప్పుడు ఆ ముద్రలు విప్పడానికి తగినవాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక గొర్రెపిల్లగా మనకి 6వ అధ్యాయం 1వ వచనంలో కనబడతా ఉన్నాడు. తర్వాత 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఆరాధింపబడుచున్న గొర్రెపిల్లగా కనబడతా ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న పరలోకంలో ఉన్న వారందరూ కూడా ఆరాధించడానికి సరిపోయిన వాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కనబడుతున్నారు. ఆయన ఒక గొర్రెపిల్లగా ఆరాధింపబడతా ఉన్నారు. తర్వాత 12వ అధ్యాయం 11వ వచనంలో ఆయన కాచిన రక్తము ద్వారా విజయాన్ని ఇచ్చినటువంటి గొర్రెపిల్లగా ఆయన మనకు కనబడతా ఉన్నారు. ఇప్పుడు 14వ అధ్యాయం 1వ వచనంలో సియోను పర్వతం మీద నిలవబడిన గొర్రెపిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కనబడతా ఉన్నారు. ఇంతకీ సియోను పర్వతం మీద నిలవబడ్డం అంటే ఏంటి? ఈ సియోను పర్వతం ఎక్కడున్నది అనే విషయాలు ఒకసారి మనం ఆలోచిస్తే, సియోను పర్వతం అనేది కానాను దేశంలో యెరూషలేము ప్రాంతంలో, యెరూషలేము యొక్క ఈశాన్య దిశలో ఉన్నటువంటి ఒక ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం అది. దాన్ని సియోను కొండ, లేక సియోను కోట, సియోను ప్రాకారం, లేక సియోను పర్వతము అని కూడా బైబిల్లో రకరకాలుగా దాన్ని పిలిచారు. అక్కడ కనాను జాతుల్లో కొంతమంది ఆ పర్వతం పైన ఒక ప్రాకారాన్ని కట్టుకొని, ఒక కోట నిర్మించుకొని అందులో నివాసం చేస్తూ ఉన్నారు. యెహోషువ కాలంలో కానాను దేశాన్ని స్వాధీనం చేసుకుంటున్నప్పుడు ఆ కానాను దేశంలో ఉన్న అన్ని పట్టణాలు, పల్లెల్ని వారు తమ వశం చేసుకోగలిగారు. కానీ ఈ సియోను అనేటువంటి ఆ ప్రాంతాన్ని వారు ఎవరు కూడా స్వాధీనం చేసుకోలేకపోయారు. కాబట్టి కుంటివారు, గుడ్డివారు సైతం ఆ ప్రాంతం మీదకి ఎవరైతే యుద్ధానికి వస్తారో వారిని ఓడించగలరు. బలవంతులే అక్కర్లేదు, అంగవైకల్యం కలిగిన వారు సైతం శత్రువులను ఓడించగలరు అనేటువంటి నానుడి ఆ ప్రాకారం మీద ఉన్నటువంటి వ్యక్తులను గురించి వ్రాయబడి ఉన్నది. అటువంటి పరిస్థితులు ఎవరు కూడా ప్రాకారం మీదకి వెళ్ళలేకపోయారు. ఆ సమయంలో దావీదు కాలం వచ్చాక, దావీదు రాజు అయిన తర్వాత ఆయన ఆ సియోను ఆ పర్వతం మీదకి ఆయన వెళ్ళి ఆ కోటను పట్టుకొని దాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం గమనిస్తాం. యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపి ఉండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయి వారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంట్లోనికి రాలేడని సామెత పుట్టాను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమని పేరు పెట్టాను. కనుక ఆ ప్రాకారాన్ని ఛేదించడం అంటే ఎవరికీ సాధ్యపడలేదు. అది ఎత్తైనటువంటి ప్రాకారం, దాని కొండపైన కట్టబడిన ప్రాకారం. అయితే దావీదు దాన్ని స్వాధీనం చేసుకొని దానిని దావీదు పురంగా మార్చివేశాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సియోను పర్వతం మీద నిలవడం అంటే ఏంటి? ఇప్పుడు దావీదు ఆ సియోను కొండని, ఆ ప్రాకారాన్ని పట్టుకొని ఆ కొండ మీద నిలవబడ్డాడు అంటే అర్థం ఏంటంటే దానిని స్వాధీనం చేసుకున్నాడు అని అర్థం. ఒక విజయ వీరుడిగా దాని మీద నిలవబడ్డాడు అని అర్థం. ఇప్పుడు 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనంలో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడడం అంటే ఏంటి అర్థం? అంటే ఆయన ఒక విజయ వీరుడిగా నిలవబడ్డాడు అని అర్థం. యేసు ప్రభువారు ఆయన ఒక విజయ వీరుడిగా సియోను పర్వతం మీద నిలవబడ్డాడు అని అర్థం. ఇంతకీ ఈ గొర్రెపిల్ల నిలవబడిన ఈ సియోను పర్వతం ఎక్కడిది? అది భూమి మీదదా లేకపోతే ఇంకో చోట ఏమైనా ఉన్నదా? ఇంతకీ సియోను అనేవి ఒకటేనా, రెండు ఉన్నాయా అనే విషయాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో గలతీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు.
గలతీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది అన్నాడు. గలతీ పత్రిక 4:26 నేను చదువుతున్నాను. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది అంటే క్రింద ఒక యెరూషలేము ఉంది కానాను దేశంలో. ఆ యెరూషలేమునకు సమీపంలోనే అదే ప్రాంతానికి చెందినదిగా ఒక ఎత్తైన పర్వత ప్రాంతం ఉంది. దానిని సియోను కోట లేక సియోను పర్వతం అన్నారు. అయితే పైనున్న యెరూషలేం ఒకటి ఉంది. ఆ పైనున్న యెరూషలేము అక్కడ కూడా ఆ పైన ఒక సియోను పర్వతం ఉంది. ఆ పైనున్న యెరూషలేమునకు సమీపంగా ఒక సియోను పర్వతం ఉంది. బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. కాబట్టి పరలోకపు యెరూషలేం అక్కడ ఒక సియోను కొండ ఉంది. పరలోకపు యెరూషలేం అక్కడ ఒక సియోను కొండ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి భూమి మీద యెరూషలేం ఉన్నట్టు పరలోకంలో ఒక యెరూషలేం ఉంది. భూమి మీద యెరూషలేములో ఒక దేవాలయం ఉన్నట్టు పరలోకపు యెరూషలేములో ఒక దేవాలయం ఉంది. భూమి మీద యెరూషలేం ప్రాంతంలో ఒక సియోను కొండ ఉన్నట్టు పరలోకపు యెరూషలేం ప్రాంతంలో అక్కడ కూడా ఒక సియోను కొండ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ కొండపైన ఆ గొర్రెపిల్ల నిలవబడి ఒక విజయ వీరుడిగా ఆయన నిలవబడి భూమి మీదకు చూస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, పరలోకము అంటే దేవుడు దేవదూతలు మాత్రమే అని అనుకుంటాం, కానీ అంతకు మించి ఇంకా చాలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ వాక్యాల ద్వారా మనం చూస్తా ఉన్నాం. భూమి మీద యెరూషలేం ఉన్నట్టు అక్కడ ఒక యెరూషలేం ఉంది. భూమి మీద సియోను కొండ ఉన్నట్టు అక్కడ ఒక కొండ ఉన్నది. భూమి మీద దేవాలయం ఉన్నట్టే యెరూషలేములో అక్కడ కూడా ఒక దేవాలయం ఉంది. పరలోకములో కూడా ఒక దేవాలయం ఉంది. అక్కడ ఒక బలిపీఠం ఉంది. అక్కడ ఒక ధూపవేదిక ఉన్నది. ఈ విషయాలు గతంలో కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. పరలోకం చాలా రమ్యమైన పట్టణం, కాబట్టి దాని కొరకు మనం ఎదురు చూడాలి అని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడతా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, మనము ఇందాక మనం ఆ వచనాలు ధ్యానం చేసినప్పుడు 14వ అధ్యాయము మొదటి 5 వచనాల్ని 3 భాగాలుగా మనం చూసాం కదా. ఒకటి, విజయాన్ని చూచేలా మా కన్నులు తెరవబడాలి అని దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి విజయ వీరుడైనటువంటి క్రీస్తుని ఆ సియోను కొండ మీద నిలవబడి ఉండడం యోహాను చూశాడు. కాబట్టి విజయాన్ని చూచేలా మా కన్నులు తెరవమని ప్రభుని అడిగినప్పుడు భూమి మీద క్రీస్తు విరోధి, వాని యొక్క అనుచరుడైన అబద్ధ ప్రవక్త భూమిని ఏలుతున్నటువంటి సందర్భాల్లో మనం ఇంకా ఓడిపోలేదు, విజయ వీరుడు మనకున్నాడన్న ఒక ధైర్యం మనకు కలుగుతుంది. రెండవది, మనము 2-3 వచనాలు కనుక చూస్తే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు, అక్కడ విస్తారమైన జలముల ధ్వని, గొప్ప ఉరుము ధ్వని, దానితో సమానమైన ఒక శబ్దం పరలోకము నుండి రాగా విన్నాను అన్నాడు. అంటే పరలోకము నుండి రకరకాల చాలా మధురమైనటువంటి గంభీరమైనటువంటి స్వరాలు వినబడడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ స్వరం అని అతడు గమనిస్తూ ఉంటున్నప్పుడు వీణెలు వాయించుచున్న వైణికుల నాదం అంట. కాబట్టి ఎంతోమంది, కొన్ని వేల మంది అక్కడ వీణెలు వాయిస్తున్నటువంటి వైణికుల నాదాన్ని అతడు విన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు వారు అంటే వారు సింహాసనం ఎదుట ఉన్నారంట, ఆ 4 జీవుల ఎదుట ఉన్నారంట, పెద్దల ఎదుట ఉన్నారంట. వారు ఒక క్రొత్త కీర్తన పాడుతూ వీణెలు వాయిస్తూ ఉన్నారంట. వారు భూలోకము నుండి కొనబడిన వారంట. వారు 144,000 మంది అనేటువంటి మాట ఇక్కడ మనం గమనించాలి. 7వ అధ్యాయంలో అక్కడ ఒక 144,000 మంది, 144,000 మందిని మనం గమనిస్తూ ఉంటున్నాం. వారు యూదుల యొక్క 12 గోత్రాల్లో నుండి వచ్చిన వారు అని. అంటే వాళ్ళు యూదులకు ప్రతినిధులుగా మనం చూస్తూ ఉన్నాం. యూదులకు ప్రతినిధులు. ఇంతకీ 144 అనేది అక్షరార్థమా, అలంకారిక భాష అంటే అది అలంకారిక భాష అయి ఉండొచ్చు. ఎందుకంటే యూదుల్లో నుండి కేవలం 144,000 మంది మాత్రమే కాదు, ఎంతోమంది రక్షింపబడతారు, ప్రభుని తెలుసుకుంటారు. అయితే వాళ్ళు యూదులకు ప్రతినిధులుగా కనబడతా ఉన్నారు. ఇప్పుడు 14వ అధ్యాయంలో 144,000 మంది ఇక్కడ కనబడతా ఉన్నారు. వీరు భూమి మీద నుండి కొనబడిన వారు. వీరు అన్యజనుల్లో నుండి రక్షింపబడిన వారికి ప్రతినిధులు. కాబట్టి 144 అనేది ఒక అలంకారిక భాష మాత్రమే.
అయితే అక్కడ అంతకు మించి ఎంతోమందిని మనం చూడగలం, లెక్కింపలేనంత మందిని కూడా మనం చూడగలం. కాబట్టి వారు భూమి మీద నుండి వారు యేసు ప్రభు రక్తము చేత కొనబడిన వారు, కడగబడిన వారు, వారు దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి ఒక శబ్దాన్ని అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవదూతలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. వారి ఆరాధనకు భూమి మీద నుండి కొనబడి పరలోకానికి చేరిన వారి ఆరాధనకు వ్యత్యాసం ఉంది. దేవదూతలు ఆరాధిస్తే మమ్మల్ని సృజించినందుకు వందనాలు అని ఆరాధిస్తారు. అదే భూమి మీద నుండి కొనబడిన వారు ఆరాధిస్తే మమ్మల్ని సృష్టించినందుకు మాత్రమే కాదు, మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు, మా కొరకు ప్రాణం పెట్టినందుకు వందనాలు, మా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు అని మనం దేవదూతల కంటే ఎక్కువగా ఆరాధించగలం. ఆ మధురమైన ఆరాధన మనకి 2, 3 వచనాల్లో మనకి 14వ అధ్యాయంలో కనబడతా ఉంది. తర్వాత 4, 5 వచనాల్లో వారు ఎలాంటి వారో, వారి యొక్క శీలం ఎలాంటిదో, వారి యొక్క నైజం ఎలాంటిదో మనం 4, 5 వచనాల్లో చూడగలం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అన్నారు. అంటే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాకపోవడం అంటే అర్థమేంటి? ఇది కూడా అక్షరార్థమేనా? ఇక్కడ అన్నీ కూడా అలంకారిక భాషలో వాడబడ్డాయి. గొర్రెపిల్ల యేసు ప్రభుకు పోలిక, 1,44,000 ఇది భూమి మీద నుండి కొనబడిన ప్రజలకు ప్రతినిధులు. అలాగని సియోను పర్వతం, అది పరలోకంలో ఉన్నటువంటి పర్వతం. ఇలా మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఇవన్నీ కూడా అలంకారిక భాషలో ఉన్నాయి. అందులో స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అంటే వివాహము కానివారు అని కాదు అర్థం. ఇక్కడ స్త్రీ అంటే ఎవరు అంటే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడతా ఉంది. విస్తారమైన జలముల మీద కూర్చున్నటువంటి మహావేశ్య అని ఆమెకు పేరు పెట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక స్త్రీ విస్తార జలముల మీద ఎలా కూర్చోగలదు? ఇది కూడా అలంకారిక భాష. అంటే దీని అర్థం ఏంటి అంటే భూమి మీద మానవుని లోబరుచుకునే లోకాశలు ఒక స్త్రీతో పోల్చబడ్డాయి. బైబిల్ గ్రంథంలో మీరు లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం అన్నారు. ఇదంతా కూడా ఒక స్త్రీతో పోల్చబడింది. అంటే వ్యభిచారముతో పోల్చబడింది. లోక సాంగత్యము వ్యభిచారంతో పోల్చబడింది. మనం యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఈ లోక సాంగత్యం అది దేవుని దృష్టిలో వ్యభిచారంతో పోల్చబడింది. కాబట్టి స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు అంటే అర్థం ఏంటి అంటే లోకాశల్లో పడిపోకుండా తమ జీవితాలు ప్రత్యేకంగా కాపాడుకున్నవారు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు తిరగనివారు, వారు దేవుని రాజ్యం కొరకు ఆశతో ఎదురు చూసేవారు, వారు వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వారు వేగిరపడేవారు. కాబట్టి ఈ స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు అంటే వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు అని 5వ వచనములో వ్రాయబడి ఉన్నది. వీరు అనింద్యులు అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. ప్రియులరా, దేవుని పిల్లలు భూమి మీద ఎలా ఉండాలి అంటే రక్షింపబడిన తర్వాత అనింద్యులుగా ఉండాలి. నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వని వారిగా మనం ఉండాలి. కాబట్టి మన మీద రాత్రింబగళ్ళు నేరాలు మోపేటువంటి మన విరోధి అపవాది ఉన్నాడు. వాడు మన క్రియలన్నీ గమనిస్తూ ఉంటాడు. వాడు మన గురించి ప్రభు దగ్గర చెడ్డగా ఏ మాట చెప్పలేకుండానట్లుగా మన ప్రవర్తన మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండవలసిన వారమైంటున్నా. ఇలా కాపాడుకున్న వారందరూ ఎక్కడున్నారు అంటే ఆ పరలోకములో ఆ సియోను పర్వతం దగ్గర ఆ గొర్రెపిల్ల ఉన్న కాడ ఆ సింహాసనము చుట్టూ ఆయన దరిదాపుల్లో ఉండి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి మనం పరలోక రాజ్యములో ప్రభుతో కూడా ఆ మహిమలో సంచరించాలి అంటే భూలోకములో ఇక్కడ లోకాశల్లో పడిపోకుండా మన జీవితాలు కాపాడుకోవాల్సిన వారమైంటున్నాం అన్న విషయాన్ని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. మిగతా విషయాలు ఈసారి మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి తల్ల ఉంచండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు మేము అనేక రకాల భయానకమైనటువంటి పరిస్థితులు మా చుట్టూ ఆవరించి ఉండడం మేము గమనిస్తూ ఉంటున్నాం. అయితే మేము మా కన్నులు పైకెత్తి పరలోకాన్ని గురించి, ఆ నిత్యత్వాన్ని గురించి, ఆ మహిమ కలిగిన రాజును గురించి, ఆ మహిమ కలిగిన రాజ్యాన్ని గురించి మేము ఆలోచించి పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఎరిగిన వారమై అపోస్తుడైన పౌలు ఎన్ని కష్టాలు అనుభవించినా ఓర్చుకొని నిత్యరాజ్యం కొరకు ఎదురు చూసినట్లుగా విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను, నా కొరకు జీవ కిరీటం ఉన్నది
అని ధైర్యంగా చెప్పగలిగినట్లుగా మేము కూడా ఉండగలగడానికి మీ కృపనివ్వండి. రక్షింపబడి కూడా నాయన అనేక సార్లు చిన్న చిన్న విషయాలకి చలించిపోయే మేము జాగ్రత్త పడగలగడానికి మీ కృపనివ్వండి. అంత మాత్రమే కాదు, భూమి మీద నుండి కొనబడిన ప్రజలు నిన్ను ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నారో ఈ లోకములోనూ పరలోకములో కూడా నాయన ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆరాధించగలిగిన మనస్సు మాకు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అని చెప్పబడినట్లుగా లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకుండా మా జీవితాలు జాగ్రత్తగా కాపాడుకుంటూ మా పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతో మిమ్మల్ని సేవించి ప్రేమించి వెంబడించడానికి కృపనివ్వండి. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలను ఆశీర్వదించి వారు ఆధ్యాత్మికంగా స్థిరపడి మీ రాజ్యం కొరకు ఎదురు చూడడానికి కృపనివ్వండి. వారికి ఉన్న బలహీనత నుంచి విడిపించండి. వారి అవసరాలకన్నింటిలో సహాయపడి వారికి మేలు చేయమని, వారిని వారి కుటుంబాలను మీరు దీవించుమని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.